ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఉండాలి. అది అనుకునేటువంటి బెనిఫిషరీకే చేరాలి, అనర్హులు చేరకూడదు అనేది కూడా ఆలోచన. ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో మొన్న ఎక్కడ చదివాం, 20,000 కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే కొండలు గుట్టలు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒట్టినే భూమి కొనుగోలు చేసుకుని పెట్టుకుంటే అట్లా ఉంటుంది ల్యాండ్ అనుకునే ఆబ్సెంటీ ల్యాండ్ లాడ్స్కి రాష్ట్ర ప్రజల డబ్బంతా పోయిందని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉద్దేశం ఏంటి? వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు. మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట, వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట? సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగవు. 20,000 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ప్రజల సొమ్మే కదా. సో అదే దుర్వినియోగం కాకూడదు అన్నటువంటి ఆలోచన చేసేది తప్ప వేరే ఆలోచన లేదు. నేను అందుకే మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవ్రీ డే ఇస్ అన్ ఓపెన్ టు ఎనీ బెనిఫిషరీ. యూ కెన్ వాక్ ఇన్ ఇంటూ మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, యూ కెన్ మేక్ అన్ అప్లికేషన్. పీక్ డిమాండ్ కి సంబంధించి మీరు 15,623 మెగావాట్లు పీక్ డిమాండ్ సరఫరా చేశామని చెప్తున్నారు సార్. సంతోషం. కానీ ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే విధానాలను అవలంబించిందో అవే విధానాలను అవలంబిస్తున్నారా? దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? దానికి సంబంధించి ఇప్పటికే మేము ఒక అంటే ఇట్ ఈస్ టోటలీ టెక్నికల్ యాక్టివిటీ. దీనికి సంబంధించి కొంతమంది అధికారులకి బాధ్యత చెప్పాం. దాని మీద సంపూర్ణంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించిన తర్వాత విల్ టేక్ ఎ వ్యూ ఆన్ దట్. సార్ మంత్రి గారు, గత 10 ఏళ్ల కాలంలో జెన్కో ట్రాన్స్కోలో